ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం. మనుషులు కీర్తించిన ఆయన కార్యములను మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎంతో స్పష్టంగా దేవుని యొక్క చిత్తము ఆలోచన ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, మనుషులు కీర్తించిన ఆయన కార్యములు. మనుషులు దేవుని కీర్తిస్తూనే వచ్చినారు, ఎప్పటికీ కీర్తిస్తూ వచ్చినారు. దేవుని యొక్క కార్యంలో వారు కనులారా చూసి వారు దేవుని కీర్తిస్తూ వచ్చినారు. ఉదాహరణకు చూసినట్టయితే, ఆదాము అవ్వలు ఆ ఏదోనుల నుండి బయటకు తోలివేయబడిన తర్వాత వారు కయీనును కన్నప్పుడు అవ్వ అంటది ఒక మాట, యెహోవా వలన నాకు ఒక మనుషుని పొందిన అనుగ్రహింపబడ్డది, నాకు ఒక మనుషుడు అని దేవుని మహింపరుస్తూ ఉంటుంది. ఇట్లా చూసుకుంటూ పోతే చాలాసార్లు అబ్రాహాము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటినాక గానములు చేస్తారు. ఇట్లా చూసుకుంటే దేవుని యొక్క కార్యాలను చూసి వారు ఆయనను మహింపరుస్తూ వచ్చినారు. ఉదాహరణకు మనం ఈనాడు ఆయన కార్యాలను చూస్తున్నాం, కానీ ఆయనను కీర్తించట్లేకపోతున్నాం. మన ప్రాణం మనలో ఉందంటే ఆయన కృప. మన ప్రాణము ఎట్లా పనిచేస్తుందో, మన గుండె ఎట్లా కొట్టుకుంటుందో, మన నాడీ మండల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలియదు అసలు. మనం ప్రతి ఒక్కసారి నా ఇష్టం అని మనం విర్రవీగే మాటలు మాట్లాడవచ్చు. అయితే మన యొక్క దైనందిన జీవితంలో మనం ఎట్లా సర్వైవల్ అవుతున్నాం, మనల్ని మనం పని చేసుకోగలుగుతున్నాం, అది విషయం మనకు తెలియదు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ దేవుని యొక్క కార్యములు చూస్తే విచిత్రం. మన కళ్ళల్లో ఉన్న ఐరిస్ అనేది ఎవ్వరికి మ్యాచ్ అవ్వట్లేదు. మన చేతికున్న ముద్రలు ఎవ్వరికి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మనము ఆయన ఎంత ప్రత్యేకంగా మనల్ని సృజించినాడు అనే విషయం మనం ఎరగాలి. ఆయన కార్యములను చూసి అనేకులు ఆయనను స్తుతిస్తూ వచ్చినారు, గణపరుస్తూ వచ్చినారు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము అంటున్నాడు. ఆయన కార్యాలను ఎంతోమంది మహిమపరిచినారో వాటిని నీవు నెమరు వేసుకొని, అంటే మన జీవితంలో మనం వాటిని ఒకసారి అన్వయించుకొని వాటిని చూసి ఆయన కార్యములు గంభీర కార్యములని, ఘనమైన కార్యములని మనం మహిమపరచడానికి జాగ్రత్త పడాలంటున్నాడు. అంటే ఈ మాట ఎంత విచిత్రంగా ఉంది కదా. నీవు ఆయనను గణపరచకపోతే, ఆయనను మహిమపరచకపోతే ప్రమాదంలో ఉన్నట్టుగా కనబడుతుంది. జాగ్రత్త పడుము అని ఉంది. మనం మన జీవితంలో ఆయనను ఎంత గణపరుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెషయా 43:7 వచనంలో నా మహిమ కొరకు నేను సృజించిన ప్రజలు అని ఉంది. మనం ఎందుకున్నామంటే ఆయనను మహిమపరచడానికి ఉన్నాం. మనం ఆ పని పెట్టి మన ఉద్యోగము, మన చేసే పనులు, బిజినెస్లు, మనం వివాహాలు చేసుకొని పిల్లలు పోషించి, పిల్లలు చదివించి, ఇండ్లు కట్టుకొని, నాటుకొని, ఇట్లా మనము సమాజంలో తిరగడమే పెద్ద పని అనుకుంటున్నాము. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తం ఏంది? మనం ఎందుకున్నామంటే ఆయన మహిమ కొరకున్నాం. అందుకే మహిమపరచుటకై జాగ్రత్త పడుము, నీవు జాగ్రత్త పడుము అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనను జాగ్రత్త పడడానికి మన జీవితాన్ని మనం ఎంతవరకు సరి చేసుకుంటున్నాం? మనం ఆయనను మహిమపరచకుండా మన పనిపాటల్లో ఎంత బిజీగా ఉన్నాం, అది చాలా దుఃఖకరమైన విషయం. దేవుడు బాధపడే విషయం అది. మనం ఆయనను మహిమపరచడానికే ఉన్నాం. ఆయన కార్యములను చూసి ఎంతోమంది ఆయనను మహిమపరిచినారు. మనం కూడా మహిమపరచడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం మహిమపరచకపోతే మనకు ప్రమాదం ఉంది. అందుకే నువ్వు జాగ్రత్త పడమంటున్నాడు. మన జీవితాలను సరి చేసుకొని మనం ఆయన మహిమ కొరకే ఉన్నామని ఎరిగి ఆయనను మహిమపరిచినట్టుగా ప్రభు ఎదుట మనం సరి చేసుకొని సాగిలపడి ఆయనను గణపరుద్దాం. దేవుడి మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, సర్వకృపానిధి దేవ యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. మేము అనేకమైన కార్యములు చూసినప్పటికీ నిన్ను మహిమపరచలేక మర్చిపోయినాం. దయతో క్షమించండి. నిన్ను మహిమపరిచినట్లుగా మేము జాగ్రత్త పడట కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.